హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పెసర పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గ్లాసుడు పెసరపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పప్పును బాగా నానబెట్టుకోవాలి. ఈ పప్పు 2 గంటలు నానబెట్టుకుంటే పెసర పునుగులకి వీలుగా ఉంటుంది. పప్పు బాగా నానిన తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని పప్పునంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా పెనంలో ఎన్ని పునుగులు పడితే అన్ని వేసుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండినంతా పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఈ పెసర పునుగులు హెల్త్కి చాలా మంచివి. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.